మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. 40వ సంకీర్తన 9 నుంచి 17 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఒక బాలుడు అంట ఆ బాలుని తండ్రిని ఇలా అడిగాడంట, నాన్న దేవుని గురించి ఏమని ఆలోచిస్తున్నాడు అని. ఇది లోతైన ప్రశ్న కదండి. దేవునికి మన భూతకాలం తెలుసు, వర్తమాన కాలం తెలుసు, భవిష్యత్తు కాలం తెలుసు, అన్నీ తెలిసి ఉంటాయి. కాబట్టి ఆయన దేని గురించి ఆలోచిస్తాడు? 17వ వచనం ఏమని చెప్తుందంటే, ఆయన నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాడని. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అని రాయబడింది. దేవుడు మన గురించి వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నాడు. మన గురించి ఆయనకి ఎవ్వరు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మన భావాలు ఆయనకు తెలుసు, మన సమస్యలు తెలుసు, మన విచారాలు ఆయనకు తెలుసు. మన అవసరతల గురించి తెలుసుకోవడానికి ఆయన ప్రత్యేకంగా దూతల బృందాలను పంపించవలసిన అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే దేవునికి మనం వ్యక్తిగతంగా తెలుసు కదా. మన పేర్లు కూడా ఆయనకి తెలుసు. మన గురించి, మన ఆప్తుల గురించి, మన ఆత్మీయుల కంటే ఆయనకి ఇంకా బాగా తెలుసు. మన అక్కరలేమిటో, ఈరోజు మనల్ని బాధించే సమస్య ఏమిటో ఆయనకి తెలుసు. దేవుడంట ప్రేమపూర్వకంగా మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన మన గురించి చెడుగా ఆలోచిస్తాడా? చెడుగా ఆలోచించడు. మనల్ని అదుపులోకి తీసుకునే పోలీసు వల్లే ఆయన మన వైపు చూస్తాడా? చూడడు. తమ పిల్లల గురించి తల్లి తండ్రి ఎలా ఆలోచిస్తారో మన పరలోకపు తండ్రి కూడా మన గురించి ప్రేమపూర్వకంగా ఆలోచిస్తాడు. దేవుడు మన గురించి జ్ఞానయుక్తంగా ఆలోచిస్తాడు. మన జీవితాల పట్ల ఆయనకు ఒక స్పష్టమైన ప్లాన్ ఉంటుంది. యెహోవా నా పక్షం కార్యం సఫలము చేయును అని దావీదు చెప్తా ఉన్నాడు. దాన్ని ఆయన నేడు జరిగిస్తాడు. వాటన్నిటినీ మనం తరచి చూడలేం, కానీ అవి ఎలా ముడిపడి ఉంటాయో మనకు తెలియదు. కానీ అవన్నీ మన తండ్రికి తెలుసు. దేవుని కంటికి మరుగై ఉన్నది ఏది ఉండదు. దేవుని చిత్తానికి దూరంగా ఉన్నప్పుడు మనలో ఒప్పుకోలు, భయం అంతర్గతంగా నిబిడీకృతమైపోయి ఉంటాయి. మన పాపం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో ఆయనకు తెలుసు. కనుక మనం ఏం చేయాలంటే ప్రభుతో నడవాలి. తండ్రి నా గురించి ఆలోచిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని చెప్పాలి. మనం కూడా దేవుని గురించి ఆలోచిస్తాము నే ప్రభువా అని చెప్పి మనం దేవునికి చెప్పాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే, నువ్వెప్పుడు కూడా దేవుని మధ్యలో ఉంటావు కాబట్టి మరి మన మధ్యలో కూడా దేవుని ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నామా లేదా మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఆయన్ని సన్నిహితంగా తెలుసుకోవడానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఆ విధంగా మనం తీర్మానం చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన నామమునకు వందనాలు. మా గురించి ప్రభువా మీరు నాయన శ్రద్ధ కలిగి ఉన్నందుకు, మా విషయాలన్నీ కూడా మీరు ఆలోచనలో పెడుతూ ఉన్నందుకు, మాకు నాయన మమ్మల్ని ప్రేమతో విడిపిస్తున్నందుకు, తప్పిస్తున్నందుకు, ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు తెలియచేస్తూ, ప్రభువా మీ కృప మాకు ఎల్లవేళలా ఉంచుతున్నందుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మీకు సన్నిహితంగా జీవించేటువంటి కృప మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.